తిలక్ గారు. శ్రీనివాస్ గారు, మీరు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు పార్టీకి. ఎన్ని సీట్లు వస్తాయి మీ జిల్లాలో? 7కి 7 కొడతాం సార్. ఏది ఒక్కడ కూడా తెలుగుదేశం 7కి 7 కొడతాం. రాజధాని వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అమ్మ మీకు ఒక్కసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు విజయవాడలో ప్రతి సందు తిరిగాడు. సిగ్గుందా, సిగ్గు శరం ఉందా అని ప్రజల్ని, గుంటూరు కానీ విజయవాడ ప్రజల్ని చాలా అవహేళన చేస్తూ మాట్లాడాడు. అయినా మా పశ్చిమ నియోజకవర్గంలో 22 సీట్లు కానీ 19 సీట్లు గెలుచుకున్నాము. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి రాజధాని తిరిగాడు సార్, ప్రతి సందు తిరిగాడు. ఒకటి వాస్తవం సార్, రాజధాని ఇష్యూ ఏమీ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులు విజయవాడ ప్రజలు లేరు. ఎందుకంటే రాజధాని ఏ విధంగా మోసం జరిగిందో విజయవాడ ప్రజలకు తెలుసు. రాజధాని పేరు చెప్పి విజయవాడ నగరానికి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా ఇక్కడ వచ్చిన నిధులు కూడా దారి మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సంగతి అందరికీ తెలిసిన విషయం సార్. ఈరోజు విజయవాడ నగరాన్ని చూసుకుంటే కనుక ఈ ఐదేళ్లలో 150 కోట్లు ప్రభుత్వ నిధులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కార్పొరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా దాదాపు ఒక కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళకి 500 కోట్ల రూపాయలు ఇచ్చాడు. దానికి వల్ల 25,000 కుటుంబాలకి ఉపశమనం కలిగించింది. అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు విజయవాడలో మనకు అమ్మవారి గుడి, సినిమా థియేటర్లు అవి తప్ప పెద్దగా మనకేం ఉండేది కాదు. ఈరోజు అంబేద్కర్ యొక్క శృతివనం పిల్లలకు కానీ పెద్దలకు కానీ వెళ్తానికి ఒక ఐకాన్ లాగా తయారు చేసి పెట్టాడు ఆయన. అలాగే మా కాన్స్టిట్యున్సీకి వచ్చేప్పటికి స్టేడియం ఇచ్చాడు, రోడ్లు నిర్మించుకున్నాం, డ్రైనేజీ వ్యవస్థను చేసి పెట్టాం, కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. అన్నీ కూడా ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. చంద్రబాబు ఏంలో ఏం చేశారు సార్, అతనికి ప్రకాశం బ్యారేజ్ అవతల ఇల్లు ఉంటాడు, కిటికీ ఓపెన్ చేస్తే కృష్ణానది కనబడుద్ది ఆయనకి. కానీ కృష్ణానది పొంగినప్పుడు ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని చెప్పి ఆలోచన చేశాడు చంద్రబాబు ఎప్పుడైనా కానీ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. ఈరోజు మీరు ఆ రిటర్నింగ్ వాళ్ళు చూడండి, రిటర్నింగ్ వాల్తో పాటు వాకింగ్ ట్రాక్ కావచ్చు, పిల్లలందరికీ కూడా ఆహ్లాదకరంగా కూర్చునే పార్కులు కావచ్చు, ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్.